విన్ఫాస్ట్ ఎలక్ట్రిక్ కార్ని కొన్నాను. అది కాస్త వాళ్ళే నిర్వహణలో లోపం ఉంది. ఆ విషయం చెప్తుంటే మాకు పరిహారం ఇవ్వకుండా ఏడిపించుకుతుంటున్నారంటూ 25 లక్షలు పెట్టి కారు కొన్నటువంటి ఫణికుమార్ రాజా అనే అతను వరుసపెట్టి సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు విన్ఫాస్ట్ కంపెనీ యొక్క క్రెడిబిలిటీని దెబ్బతీస్తున్నాయి, దాని విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయి. వాళ్ళు ఎందుకు అట్లా చేస్తున్నారో తెలియదు. హైదరాబాద్ గచ్చిబౌలి షోరూంలో 25 లక్షల విలువైన విన్ఫాస్ట్ BF7 ఎలక్ట్రిక్ కారు కొన్నారు ఈ నల్లం ఫణికుమార్ రాజా. ఏప్రిల్లో కొన్నారు. కారులో ఏసీ డ్రైన్ పైపు కిందకు ఉండాల్సి ఉంటే పైకి ఉండేలా డిజైన్ చేశారట. దీంతో నీళ్లు బయటకు వెళ్లకుండా కార్పెట్ కింద ఆగి ఫ్లోర్ మొత్తం తడిసిపోతుందట. మే 19న కార్ని సర్వీస్ సెంటర్లో ఇస్తే ఏసీ డ్రైన్ పైపుని సరి చేయకుండా కార్పెట్ మాత్రం ఆరబెట్టి తిరిగి ఇచ్చేశారట. దీని మీద కంపెనీకి ఈమెయిల్స్ పంపినా డీలర్ని అడిగినా పట్టించుకోవట్లేదు. కారులో ప్రాబ్లం ఉంది కాబట్టి పూర్తిగా రిఫండ్ ఇవ్వాలని తను డిమాండ్ చేస్తున్నారు. విన్ఫాస్ట్ మాత్రం చట్టపరంగా పోరాటం ఏమి మాట్లాడకపోతున్నటువంటి వేళ చట్టపరమైన పోరాటం చేస్తామని చెప్పుకొస్తున్నారు.